వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలి. సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని, దేశంలో ప్రజానుకూల మార్పు కోసం పోరాటాలను ఉధృతం చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. సిపిఐ దేశవ్యాప్తంగా బద్లావ్ జరూరీ హై, మార్పు కావాలనే నినాదంతో ఆగస్టు 6 నుండి 15 వరకు చేపట్టిన పాదయాత్రలో భాగంగా భీమవరంలోని ప్రకాశం చౌక్లో పశ్చిమ గోదావరి జిల్లా పాదయాత్రను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కోనాల భీమారావు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల్ని పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, రైతాంగ సంక్షోభం, కార్మిక హక్కులపై దాడులు, రాజ్యాంగ విలువల్ని బలహీనపరిచే చర్యలు దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపులోకి తేవాలని, ప్రతి ఒక్కరికి నాణ్యమైన ప్రభుత్వ విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, పంటలకు చట్టబద్దమైన కనీస మద్దతు ధర హామీ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిపిఐ చేపట్టిన పాదయాత్రలను ప్రజలు విజయవంతం చేయాలని, సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కాల్శెట్టి వెంకట్రావు, చెల్లిపోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, సనపల శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ పాదయాత్రలు జిందాబాద్. సోదరులారా, ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దేశంలో రాజ్యాంగ పరిరక్షణ, మత సామరస్యాన్ని కాపాడుకునే దాని కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దాని కోసం, మన దేశంలో నిరుద్యోగ యొక్క సమస్యలు పరిష్కారం చేసే దానికోసం, రైతాంగ సమస్యలు, విద్యార్థి, గోధుమ సమస్యల పరిష్కారం దిశగా ఈరోజు